హాయ్ గైస్, వెల్కమ్ టు క్రికెట్ వెంకటేష్. ఇండియా వెస్టిండీస్ ఫస్ట్ టెస్ట్ మ్యాచ్లో డే 2 రోజున ముచ్చటగా 3 సెంచరీలు చూసాం. చాలా అరుదుగా చూస్తాం ఒకే ఇన్నింగ్స్లో 3 సెంచరీలు రావడం. అలాంటి సందర్భం ఇది. సో వెస్టిండీస్ని ఫస్ట్ డే డామినేట్ చేశారు. సెకండ్ డే అయితే టోటల్ డామినేషన్ 282 రన్స్ ఎంతో లీడ్ ఉంది మనకి. 448 ఫర్ 5. సెకండ్ డే ఆట మూసేశారు మన స్కోర్. సో సెకండ్ డే రోజున 327 రన్స్ చేశారు మన టీం. 3 వికెట్స్, ముచ్చటగా 3 వికెట్స్ మాత్రమే కోల్పోయారు. అది కూడా సెషన్కి ఒకటి, లంచ్కి ముందు ఒకటి, లంచ్ తర్వాత ఒకటి, టీ తర్వాత ఒకటి. సో టోటల్గా డామినేషన్. ఓన్లీ కెప్టెన్ శుభ్మన్ గిల్ ఒక్కడే మిస్ అయిపోయాడు. బట్ రాహుల్ తన సెంచరీ కంప్లీట్ చేసుకున్నాడు. తర్వాత బ్యాటింగ్కి వచ్చిన ధ్రువ్ జురెల్ తన మెయిడెన్ 100 మొట్టమొదటి టెస్ట్ సెంచరీ కంప్లీట్ చేశాడు. అండ్ సూపర్ ఫామ్లో ఉన్న మన నెంబర్ 1 ఆల్రౌండర్ జడేజా కూడా మరొక సెంచరీ తన ఖాతాలో వేసుకున్నాడు. సో ముగ్గురు కూడా దే మస్ట్ బి వెరీ వెరీ హ్యాపీ. సెలబ్రేషన్స్ కూడా డిఫరెంట్ సెలబ్రేషన్స్ చేశారు. రాహుల్ తన 2 వేలు నోట్లో పెట్టుకుని తన డాటర్ సిటీ మార్ ఉన్నారు కొంతమంది. సిటీ మార్ కాదు, అది యాక్చువల్గా తన డాటర్ ఈ మధ్య పుట్టిన తన కుమార్తెని గుర్తు చేసుకుంటూ సెలబ్రేషన్ చేశారు. కుమార్తెకి కోసం అని చెప్పాడు, తన కూతురు కోసం. అండ్ ధ్రువ్ జురెల్ సెల్యూట్ సెలబ్రేషన్, ఆర్మీ మ్యాన్ కొడుకు అతను, తన ఫాదర్కి సెల్యూట్ సెలబ్రేషన్. అండ్ జడేజా సెలబ్రేషన్ మనకు తెలుసు కదా, స్వోర్డ్ వీల్డింగ్, కత్తి తిప్పినట్టు, ఖడ్గచాలనం ఉంటుంది తెలుగులో, అలాంటిది అతను కత్తి తిప్పుతూ అతను సెలబ్రేట్ చేశాడు. 3 డిఫరెంట్ 100s. జడేజా ఎప్పుడు నేను చాలా అగ్రెసివ్గా 5 6లు కొట్టడం కూడా చూసాం మనం. జడేజా మామూలుగా హీ కెన్ ప్లే ఇన్ డిఫరెంట్ గేర్స్, బట్ యూజువల్గా కాస్త వెయిట్ అండ్ వాచ్ గేమ్ ఆడతారు, కానీ ఈసారి అగ్రెసివ్గా ఆడి 5 6లు కొట్టడం. సో అలాగే ధ్రువ్ జురెల్ కూడా అగ్రెసివ్గానే ఆడాడు. రాహుల్ 9 ఏళ్ల తర్వాత హోమ్ సెంచరీ చేశాడు. రాహుల్కి మొత్తం 1100s ఉన్నాయి. దాంట్లో ఇంతకుముందు 100 మాత్రం ఇండియాలో వచ్చింది. అది నా గుర్తు. చెన్నైలో ఉన్నాను ఆ రోజు, అంటే మ్యాచ్ చూడలేదు, కానీ ఆ వాజ్ దేర్ ఇన్ చెన్నై 100 డే. 199 చేశాడు అగేన్స్ట్ ఇంగ్లాండ్ 2016లో. తర్వాత మళ్ళీ అతనికి హోమ్ 100s లేవు. 900s బయట ఉన్నాయి, కానీ 9 ఏళ్ల తర్వాత మళ్ళీ సొంత గడ్డ మీద ఒక సెంచరీ చేయగలిగాడు రాహుల్. సో రాహుల్ ఒక మంచి ఫామ్లో ఉన్నాడు. అంటే ఇప్పుడున్న ఫామ్తో అతను దాన్ని తన ఎబిలిటీని రన్స్గా కన్వర్ట్ చేస్తున్నాడు. ఈజ్ ట్రాన్స్లేటింగ్ హిస్ టాలెంట్ ఇన్ టు పర్ఫార్మెన్స్. ఫైనలీ దీనికోసం ఎప్పటి నుంచో మనం ఎదురు చూస్తున్నాం. ఎందుకంటే రాహుల్ ఎలాంటి టాలెంట్ ఉందో మనకు తెలుసు. హ్యాస్ నో వీక్నెస్ ఎట్ ఆల్. పేస్కి అగేన్స్ట్ కానీ స్పిన్కి అగేన్స్ట్ కానీ ఎలాంటి వీక్నెస్ లేదు. యూ కెన్ ప్లే ద షార్ట్ బాల్ వెల్. సో అలాంటి ప్లేయర్, అతనుకున్న ఒకే ఒక ప్రాబ్లం ఏంటంటే, వీక్నెస్ ఏంటంటే అతని మైండ్ సెట్. అతని మైండ్ సెట్లో అతను ఎప్పుడు కూడా చాలా లో ఆన్ కాన్ఫిడెన్స్ ఉంటాడు. కానీ ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు సీనియర్స్ అందరూ నిష్క్రమించారు. హీఈస్ ద సీనియర్ ప్రో నౌ ఇన్ బ్యాటింగ్. సో తన రోల్ అతనికి అర్థమైంది. సో ఈ టీంని నేను గైడ్ చేయాలి అది సీనియర్ ప్రో అని అర్థమైంది. సో ఆ రకంగా అతను ఇంగ్లాండ్లో 500 పైగా రన్స్ చేసి ఇక్కడ కూడా అదే రకంగా కంటిన్యూ చేసి 100 చేసిన వెంటనే అవుట్ అయిపోయాడు. ఈ సాఫ్ట్ డిస్మిసల్, హీ వాస్ ప్లేయింగ్ ఎట్ అ బాల్ అవుట్ సైడ్ ద ఆఫ్ స్టంప్. దాన్ని డ్రైవ్ చేసే ప్రయత్నంలో కవర్స్లో క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. బట్ టిల్ దెన్ హీ బ్యాటెడ్ వెరీ వెల్. డే బిగినింగ్లో స్లిప్ కార్డన్ సరిగ్గా ఉంటే వెస్టిండీస్ కెప్టెన్ చాలా డిఫెన్సివ్గా ఉన్నాడు. స్లిప్స్లో ఎక్కువ ఫీల్డర్స్ పెట్టలేదు స్టార్టింగ్లో. బికాజ్ జేడెన్ సిల్స్ హాజ్ బీన్ బౌలింగ్ వెరీ వెల్. పేస్ ఉంది, అతను బాల్ స్వింగ్ చేస్తాడు. 1-2 ఛాన్సెస్ ఎడ్జెస్ పోయినాయి, కానీ అక్కడ ఫీల్డర్స్ స్లిప్ కార్డన్లో వాజ్ నాట్ థిక్లీ పాపులేటెడ్. దానివల్ల రాహుల్కి కొంత ఊరట లభించింది. బట్ హీ డిజర్వ్స్ దట్ లక్. కోర్స్ హీ హస్ బ్యాటింగ్ బ్యూటిఫుల్లీ దీస్ డేస్. శుభ్మన్ గిల్ మిస్ అయిపోయాడు. శుభ్మన్ గిల్ ఇద్దరు కలిసి ఆల్మోస్ట్ ఒక 100 రన్స్ యాడ్ చేశారు. కానీ శుభ్మన్ గిల్ ఎప్పుడు లేని అలవాటు లేదు అతను. రివర్స్ స్వీప్ ఏ ఫార్మాట్లో ఆడాడు అతను. ఈ ప్లేస్ వండర్ఫుల్ క్రికెటింగ్ షాట్స్. అతని దగ్గర హస్ గాట్ ఆల్ ద షాట్స్ ఇన్ ద బుక్. కానీ అనవసరంగా ఒక రివర్స్ స్వీప్ ఆడే ప్రయత్నం చేసి 50 చేశాడు. బట్ ఇప్పుడు అతనున్న టెస్ట్ మ్యాచ్ ఫామ్లో 50 ఈజ్ నాట్ ఎనఫ్. సో అతను మిస్ అయ్యాడని చెప్పాలి. సో 50కి అవుట్ అయ్యాడు. ధ్రువ్ జురెల్ బ్యాటెడ్ బ్యూటిఫుల్లీ. అతనుకున్న ఎబిలిటీ మనకు తెలుసు. ఈవెన్ అతని సెకండ్ టెస్ట్లో రాంచీలో కపుల్ ఆఫ్ ఇయర్స్ బ్యాక్ ఇంగ్లాండ్తో ఆడినప్పుడు, 1 year బ్యాక్ అనుకుంటా, 1 year బ్యాక్ ఇంగ్లాండ్తో ఆడినప్పుడు
మ్యాచ్ గెలిపించి పెట్టాడు. 90 ఒక సెకండ్ ఇన్నింగ్స్లో కూడా ఒక అన్బీటెన్ నాక్, చాలా టఫ్ సిచ్యుయేషన్లో. సో అతను చాలా టాలెంటెడ్ ప్లేయర్, టెంపర్మెంట్ ఉంది అతను. టెస్ట్ మ్యాచ్ టెంపర్మెంట్ ఉన్న బ్యాట్స్మెన్. టెస్ట్ మ్యాచ్ ఎలా ఆడాలి, ఏ బాల్ ఆడాలి, ఏ బాల్ వదిలేయాలి, ఆ జడ్జిమెంట్, పర్ఫెక్ట్ జడ్జిమెంట్ ఉన్న ప్లేయర్. సో అతను 125 చేశాడు, బ్యాటెడ్ బ్యూటిఫుల్లీ ఇన్ కంపెనీ ఆఫ్ జడేజా అతను కలిసి డబుల్ సెంచరీ పార్ట్నర్షిప్, ఫ్రస్ట్రేటింగ్ ఫర్ వెస్ట్ ఇండీస్ బౌలర్స్. ఇద్దరు కలిసి ఒక డబుల్ సెంచరీ పార్ట్నర్షిప్లో దే వర్ ఇన్వాల్వ్ ఇన్ డబుల్ సెంచరీ పార్ట్నర్షిప్. ధ్రువజురల్ ఎబిలిటీ చూస్తున్నా అంటే ధ్రువజురల్ నాకు చూసిన తర్వాత మనకి ఏమనిపిస్తుంది అంటే ఎంత టాలెంట్ ఉంది ఇండియాలో. ఎందుకంటే రిషబ్ పంత్, జనరల్గా రిషబ్ పంత్ ఫిట్గా ఉంటే రిషబ్ పంత్ టీంలో ఉంటే అతనికి ఛాన్స్ ఉండేది కాదు. కానీ రిషబ్ పంత్ లేకపోయినా అతను ఎంత బాగా బ్యాటింగ్ చేస్తున్నాడు, సెంచరీ చేయగల ఎబిలిటీ ఉన్న ప్లేయర్. కీపింగ్ కూడా చాలా బాగా చేశాడు ఆన్ డే 1. సో అలాంటి టాలెంట్ మనకు ఉంది. అలాంటి టాలెంట్ మన ఇండియన్ టీంకి డెఫినెట్గా కనిపిస్తుంది. మరి సెలెక్టర్స్ చాలా ఎంబారాసింగ్ మూమెంట్లో ఉంటారు. ఇప్పుడు సౌత్ ఆఫ్రికాతో జరగబోయే సిరీస్కి రిషబ్ పంత్ ఫిట్ అయితే ధ్రువజురల్ని ఏం చేయాలి, సెంచరీలు చేస్తున్నాడు, అతను బాగా మంచి బ్యాటింగ్ చేస్తున్నాడు, బహుశా అతను స్పెషలిస్ట్ బ్యాటర్గా ఆడించుకోవాలి. అప్పుడు పడిక్కల్ సంగతి ఏంటి, శ్రేయస్ అయ్యర్ సంగతి ఏంటి, అతను అప్పుడు శ్రేయస్ అయ్యర్ ప్రస్తుతానికైతే అతను 6 నెలల బ్రేక్లో ఉన్నాడు, నితీష్ రెడ్డి, వీళ్ళందరూ ఇబ్బంది పెట్టే పరిస్థితి అనమాట. బట్ ధ్రువజురల్ తన ఎబిలిటీ చూపించాడు. సో టెస్ట్ మ్యాచ్ ప్లేయర్, అతను ప్రాపర్ టెస్ట్ మ్యాచ్ ప్లేయర్. ఐ థింక్ వై డోంట్ వీ ప్లే హిమ్ ఎట్ నెంబర్ 3? ఈజ్ నాట్ ఎ టాప్ ఆర్డర్ ప్లేయర్, ఐ అండర్స్టాండ్. బట్ కీపర్స్ ఎప్పుడు కూడా ఓపెనింగ్ చేసేవారు గతంలో, కానీ రీసెంట్లీ ఇప్పుడు కీపర్స్ ఎందుకని ఓపెనింగ్ చేస్తారంటే వాళ్ళు కీపింగ్ చేసేటప్పుడు దేర్ ఐ గెట్స్ ట్రైన్డ్, అంటే బాల్ని ఫాలో అవుతూ ఉంటారు. అందుకని కీపర్స్ చేత ఓపెనింగ్ చేయించడం అనేది క్రికెట్లో ఉన్న పరిస్థితి. సో నెంబర్ 3లో కూడా ఆడిచ్చచ్చు. నెంబర్ 3లో కీపర్స్ ఎప్పుడు కూడా ఓపెనింగ్ చేయడం అనేది మనం ట్రెడిషనల్గా క్రికెట్లో మొదటి నుంచి చూస్తూ వస్తున్న ఒక సందర్భం. సో ఐ థింక్ ఈ కెన్ బ్యాట్ ఎట్ నెంబర్ 3. సాయి సుదర్శన్ ఈజ్ నాట్ మెజరింగ్ అప్, వీ కెన్ ప్లే హిమ్ ఎట్ నెంబర్ 3 అని నాకు అనిపిస్తుంది. సో ధ్రువజురల్ రెవల్యూషన్ ఇన్ టెస్ట్ మ్యాచ్ క్రికెట్. ఈవెన్ మనం లాస్ట్ టెస్ట్ మ్యాచ్ ఇంగ్లాండ్ సిరీస్లో, లాస్ట్ టెస్ట్ మ్యాచ్లో మనం ఇంగ్లాండ్కి ఒక పెద్ద టార్గెట్స్ ఇచ్చేసే టైంలో కూడా ఈ మేడ్ సమ్ 34 రన్స్, చాలా క్రూషియల్ రన్స్ చేశాడు ఆ టైంలో కూడా. సో హెస్ ఆల్వేస్ బీన్ డూయింగ్ వెల్. సో ధ్రువజురల్ టెస్ట్ మ్యాచ్ ప్లేయర్గా, కీపర్గాని కాదు, ప్లేయర్గా, బ్యాట్స్మెన్గా కూడా ప్రూవ్ చేసుకున్నాడు. జడేజా గురించి చెప్పేది ఉంది. జడేజా హెస్ బిన్ ఈజ్ గ్రేట్ ఫార్మ్. సో ఒక మొత్తం సీనియర్ మోస్ట్ ప్లేయర్ ఇన్ దిస్ టీమ్. అతను మరొకసారి తన బ్యాటింగ్ ఎబిలిటీ చూపించుకున్నాడు. తన గుజరాత్ స్టేట్లో, ఈజ్ ఫ్రమ్ గుజరాత్. సో సౌరాష్ట్ర వాడైనా గుజరాత్ తన హోమ్ స్టేట్లో అతను ప్రూవ్ చేసుకున్నాడు. సో ఇండియా డ్రైవర్స్ సీట్లో ఉంది. మరి మ్యాచ్ 3 రోజుల్లో, ముచ్చటగా 3 రోజుల్లో ముగిసిపోతుందా? ఐఎమ్ డౌట్ఫుల్. ఎందుకంటే ఇండియా ఎప్పుడు డిక్లేర్ చేస్తుంది, ఎప్పుడు తమ ఇన్నింగ్స్ ముగిస్తుంది అన్న దాన్ని బట్టి ఆధారపడింది. ఇండియా ఎందుకు డిక్లేర్ చేయాలి? 2 రోజుల ఆటగా జరిగింది. వాషింగ్టన్ సుందర్ ఐ థింక్ ఇస్ బ్యాటింగ్ ఆన్ 9. నితీష్ రెడ్డి ఉన్నాడు, వీళ్ళందరూ కూడా బ్యాటింగ్ రావాలి. కుల్దీప్ యాదవ్, వీళ్ళందరూ బ్యాటింగ్ చేస్తే వీళ్ళు ఎలా బ్యాటింగ్ చేయగలుగుతారని చూడొచ్చు కదా. సో లెట్ దమ్ బ్యాట్, లెట్ దమ్. ఇండియా మొత్తం ఆల్అౌట్ అయ్యే వరకు ఆడే అవకాశం ఉంది. లేదా రేపు లంచ్ టైంకి డిక్లేర్ చేస్తే 3 రోజుల్లో మ్యాచ్ ముగిసిపోవచ్చు. లేదు మన బ్యాట్స్మెన్ అందరికీ అవకాశం ఇవ్వాలి అనుకుంటే డెఫినెట్గా మ్యాచ్ విల్ గో ఆన్ టిల్ డే 4. అయితే నాకు థర్డ్ డే ముగిసిపోతుందేమో అని ఒక అనుమానంగా ఉంది. ఎందుకంటే పిచ్ టర్న్ అవుతుంది, రఫ్ క్రియేట్ అయింది, క్రంబుల్ అవుతుంది, పిచ్ లూజ్ అయిపోయింది. వెస్టిండీస్ వాళ్ళు వ్యారికాన్ కూడా బాగా బౌలింగ్ చేశాడు ఏడెన్ సిల్స్తో పాటు. కానీ వాళ్ళ స్టాండర్డ్, మన బ్యాటింగ్ స్టాండర్డ్కి మ్యాచ్ కాలేదు వాళ్ళ బౌలింగ్ స్టాండర్డ్. ఐ థింక్ పిఆర్కి ఫస్ట్ వికెట్ వచ్చింది, 34 years ఏజ్లో డెబ్యూ చేస్తున్నాడు అతను. ఈ గాట్ రీడ్ ఆఫ్ జురెల్. సో వాళ్ళ బ్యాటింగ్ అంత, వాళ్ళ బౌలింగ్ అంత ఎఫెక్టివ్గా లేదు, ఆ కండిషన్స్ వాళ్ళు తగ్గ ఉపయోగించుకోలేదు. సో రేపు కనుక మన వాళ్ళు తొందరగా ఆల్అౌట్ అయితే, లేకపోతే మన బ్యాటింగ్ లంచ్ టైం డిక్లేర్ చేస్తే 2 sessions చాలు వాళ్ళని అవుట్ చేయడానికి, లంచ్ టైం డిక్లేర్. సో డే 3 రోజున మ్యాచ్ ముగిసే అవకాశం కూడా ఉంది. స్పిన్నర్స్కి డెఫినెట్గా హెల్ప్ ఉంది. మన స్పిన్నర్స్ విల్ బి హ్యాండ్ఫుల్ ఫర్ దెమ్ ఆన్ దట్ కైండ్ ఆఫ్ ఎ పిచ్. బట్ పర్టికులర్లీ రేపు ఇంకా మరింత క్రంబుల్ అవుతుంది పిచ్ అని అనిపిస్తుంది. సో అది పరిస్థితి. ఇంకోటి కూడా నేను చెప్పాలి మీకు ఏంటంటే, రేపు నేను ప్రయాణంలో ఉంటాను. నా నార్త్ అమెరికా యాత్రలో అమెరికా నుంచి నేను కెనడా వెళ్తున్నాను రేపు. సో ప్రయాణంలో ఉంటాను కాబట్టి నేను మీకు రేపు వీడియో చేసేది కొంచెం డౌటే. రేపు థర్డ్ డే వీడియో వీలైతే తొందరగా మ్యాచ్ ముగిసిపోయింది అనుకోండి చేస్తాను నేను. ఎర్లీగా రేపు మార్నింగ్ బయలుదేరాలి నేను.
లేదంటే ఐ మైట్ నాట్ బి ఏబుల్ టు డూ ఇట్. మీకు ముందే చెప్తున్నాను, డోంట్ వెయిట్ ఫర్ మై వీడియో టుమారో. ఇఫ్ ఎవ్రీథింగ్ గోస్ రైట్ ఐ విల్ మేక్ ద వీడియో, అదర్వైజ్ ఐ విల్ బీ ఇన్ జర్నీ. సో అది పరిస్థితి. సో ఇండియా అనుకున్నట్టుగానే టోటల్గా డామినేట్ చేసింది, అండ్ దే ఆర్ వెరీ మచ్ ఇన్ ద డ్రైవర్ సీట్.